హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ రోడ్స్ లివింగ్ విత్ ధర్మాలోకి. ఈ వీడియోలో మనం భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎవరెవరు మాట్లాడారు, ఎవరు భగవద్గీతను రచించారో తెలుసుకుందాం. ముందుగా భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. ఆ 700 శ్లోకాలని 18 అధ్యాయాలుగా విభజించారు. అంటే 18 చాప్టర్స్గా డివైడ్ చేశారనమాట. ఆ 700 శ్లోకాల్లో మెయిన్గా శ్రీకృష్ణుడు 574 శ్లోకాలు చెప్పారు. అంటే శ్రీకృష్ణుడు ఒక్కడే 574 శ్లోకాలని చెప్పాడనమాట. 84 శ్లోకాలు అర్జునుడు చెప్పినవి. అంటే 84 శ్లోకాలు అర్జునుడు కృష్ణుని అడిగిన క్వశ్చన్స్ అండ్ డౌట్స్ అనమాట. 41 శ్లోకాలు సంజయుడు చెప్తాడు. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 41 అంటే 41 శ్లోకాలు చెప్తాడు. ఒక్క శ్లోకం మాత్రమే ధృతరాష్ట్ర మహారాజు సంజయుడితో అడుగుతాడు. ఇప్పుడు మీకు సంజయుడు ఎవరు అని డౌట్ రావచ్చు. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజు యొక్క మంత్రి. ధృతరాష్ట్ర మహారాజు గుడ్డివాడు కావడంతో సంజయుడు వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య దృష్టితో కురుక్షేత్రంలో జరిగే యుద్ధాన్ని చూస్తూ ధృతరాష్ట్ర మహారాజుకి చెబుతూ ఉంటాడు. భగవద్గీతని ఎవరు రాశారో ఇప్పుడు చూద్దాం. భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం. మహాభారతాన్ని రచించింది వ్యాస మహర్షి. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, కృష్ణుడు అర్జునుడికి మాత్రమే కదా చెప్పింది, మరి వ్యాస మహర్షికి ఎలా తెలుసు అనేసి. ఎలా అంటే, వ్యాస మహర్షి ఏమి కురుక్షేత్ర యుద్ధంలో లేడు, కానీ ఆయనకి ఉన్న దివ్య దృష్టితో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్న గీతని వ్యాస మహర్షి మనసులో దర్శించాడు. అది వినాయకుడికి చెబుతుంటే వినాయకుడు భగవద్గీతని బుక్లో రాశాడనమాట. సో ఇప్పుడు మనం భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఎవరెవరు మాట్లాడారు, ఎవరు రచించారో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం మొదటి శ్లోకాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో పాల్గొనాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.